నేను చెప్పినట్టు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. చూడండి, మేము ఉండే ఏరియాని వెస్ట్ బ్రోవిచ్ అంటారు. సో నేను మా పెద్ద పాపని స్కూల్ నుంచి పిక్ చేసుకొని ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్గా మేము ఆ ముందు కనిపిస్తుంది కదా బస్సు, రెడ్ బస్సు, అందులో వెళ్ళాలి. చాలాసేపు వెయిట్ చేసాము, బస్సు రాలేదనేసి మూవ్ అయిపోయాము. ఇప్పుడేమో అది మా ముందే వెళ్ళిపోతుంది. చూసారా, ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు ఫలితం దక్కకుండా అయిపోయిందనమాట. సో అది సంగతి. ఇక్కడ 2 వీక్స్ బ్యాక్ మా పిల్లలకి ఈస్టర్ హాలిడేస్ ఇచ్చారు, 14 days. సో అప్పుడంతా చెట్లన్నీ మరీ ఇంత పచ్చగా అట్లా లేవన్నమాట. అప్పుడప్పుడే చిగుర్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫుల్గా చిగుర్లు వచ్చేసి అండ్ పువ్వులు కూడా వచ్చినాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టైంలో. రకరకాల కలర్స్ చూడొచ్చు, కొత్త కొత్త ఫ్లవర్స్ చూడొచ్చు. మేము ఇక్కడికి వచ్చాక చాలా కొత్త కొత్త విషయాలు అన్నీ చూస్తున్నాము. అదంతా మీకు కూడా షేర్ చేయాలనేసి ఈ వీడియో తీస్తున్నాం. మా పాప నా మీద అలిగి చూసారా వెళ్ళిపోతుంది. బస్సు ఆపుదామని ట్రై చేసింది పాపం. బస్సును ఆపడానికి ట్రై చేసింది, బట్ నేను తనతో పరిగెత్తలేను. అందుకనేసి నా మీద అలిగిందనమాట. అలిగి ముందే నడుస్తుంది. సో ఇదనమాట. ఇప్పటికి మేము అక్కడ బస్ స్టాప్ దగ్గర నుంచి, అక్కడ మీకు క్లాక్ టవర్ కనిపిస్తుంది కదా, ఆ టవర్ దగ్గర బస్ స్టాప్ ఉంటుంది మేము ఎక్కాల్సిన. సో అక్కడ నుంచి ఇప్పుడైతే కొంచెం దూరం వచ్చాము. అక్కడి నుంచి ఇక్కడికి ఒక స్టాప్ ఉంటుంది, ఈ బస్ స్టాప్. ఇందాక ఇక్కడే ఆగింది మా పాప పరిగెత్తినప్పుడు. అది సంగతి. ఇక్కడ ఒక మెట్రో స్టేషన్ ఒకటి ఉంది. ట్రామ్, సారీ, మెట్రో స్టేషన్ కాదు, ఇది ఒక ట్రామ్ స్టేషన్ అన్నమాట. సో మేము పైనుంచి చూపిస్తాము. అదిగో అదనమాట. ఈ టన్నల్ దాటితే ఉంటుంది, దీని కిందనే, ఈ బ్రిడ్జ్ కింద. about 20 meters దూరంలో నిన్న ట్రాక్ వినిపిస్తుంది. మమ్మీ ఇదిగోండి మా సూర్యుడికి అందరూ హాయ్ చెప్పండి, హలో అనండి అందరూ. మమ్మీ బెల్. సో 4 అయింది టైము. ఇప్పుడే టవర్ దగ్గర బెల్ కొడుతుందన్నమాట. రా వచ్చేసి. ఇంకా నాకు తెలిసి ఇంకొక 15 minutes వాక్ అయితే మా ఇల్లు వచ్చేస్తుంది. ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము అని స్టార్ట్ చేసాము, బట్ నేను వీడియో తీస్తున్నాను. సో అదిగోండి ఇంకో బస్ వస్తుంది. ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ డబల్ డెక్కర్ బస్సెసే ఉంటాయి, మామూలు నార్మల్ బస్సెస్ చాలా తక్కువ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలకి స్కూల్ బస్సెస్ ఉండవు. ఇదిగోండి, దిస్ ఈస్ ద ట్రామ్ స్టేషన్. క్షణాలు వస్తుంది, క్షణాలు వెళ్ళిపోయింది ట్రైన్. ఓకే, ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ, అందుకని పిల్లలకి స్కూల్ బస్సెస్ ఉండవు. సో మనం ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ యూజ్ చేయొచ్చు అనమాట. మేము ఇక్కడికి వచ్చి 1 year అయింది కాబట్టి ఇంకా కార్ తీసుకోలేదు. సో అందుకని రోజు బస్సులో వెళ్ళి బస్సులో వస్తాము. మా హస్బెండ్ పాప అయితే చక్కగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. 45 minutes పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి. బట్ నేనైతే అంతసేపు నడవలేను అనమాట. అది సంగతి. ఇది మధ్యలో అనమాట. స్టే ట్యూన్. మనం వెయిట్ చేసినప్పుడే బస్సులు రావు, కానీ వెయిట్ కాదు,
వెయిట్ చేయకపోతేనే వస్తాయి బస్సులు. యా ఇదిగోండి, ఇదేమో టవర్కి వెళ్ళే బస్సు అనమాట. యాక్చువల్గా ఒక గమ్మత్తు ఉంది, ఏందో చెప్పనా. వీళ్ళ స్కూల్కి వెళ్ళే సైడ్ మా ఇంటి దగ్గర నుంచి క్లాక్ టవర్ వరకు బస్ నెంబర్ 74 అనమాట మేము ఎక్కేది. అక్కడ నుంచి స్కూల్ దగ్గరికి 47 ఎక్కుతాం. సో రివర్స్ అనమాట, అటు తిప్పితే అటు తిప్పి ఇటు తిప్పితే రివర్స్ అనమాట. చూసారా, ఇదొక వెరైటీ ఫ్లవర్స్ ఇప్పుడే చూస్తున్నాను నేను. కలర్ భలే ఉంది కదా. కాదు, ట్యూలిప్స్. బేసిక్గా ఇక్కడ ఒక స్కూల్ ఉంది. సో మా పాపకి జార్జ్ సాల్టర్ హై స్కూల్. ఎస్, జార్జ్ షల్టర్ హై స్కూల్. మేము ఇక్కడ సాల్టర్ ఇక్కడ ట్రై చేస్తున్నాం మా పాపకి. మరి వస్తుందో రాదో తెలీదు. లక్కీగా వస్తే బాగుండు. మనం ఎట్లా అంటే అట్లా రోడ్ క్రాస్ చేయడానికి లేదు ఇక్కడ. సో మనం ఆగి చూసుకొని దాని ప్రకారంగా వెళ్ళాలన్నమాట. కమ్ 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 వెళ్ళాలన్నమాట. ఇదిగోండి, మామూలుగా అయితే ఒక్క నిమిషం మీకు చూపిస్తా. మామూలుగా అయితే మనం చెయ్యెత్తి బస్సును, కార్ను, ఆటోను దేని ఒకదాన్ని ఆపేసి రోడ్ క్రాస్ చేయొచ్చు కదా, చేస్తాం కదా మన దగ్గర. అయితే ఇక్కడ అలా కాదు. ఇదిగోండి చూసారా, ఇట్లాగా ఇలా ఉంటుంది అనమాట సిగ్నల్ది. మనం ఇది ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒకవేళ మనం రోడ్ క్రాస్ చేయాలనుకుంటే అది గ్రీన్ కలర్లోకి మారుతుంది అనమాట. సో అప్పుడే మనం రోడ్ క్రాస్ చేయొచ్చు. డా కమాన్. సో ఇదన్నమాట స్కూల్, చాలా పెద్దది. ఒకవేళ మా పాపకు హై స్కూల్లో ఇక్కడ కానీ సీట్ వస్తే చాలా బాగుంటుంది. చూడాలి ఎక్కడ వస్తుందో ఏం సంగతో మరి. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎక్కడన్నా చెయ్యెత్తి బస్సుని ఆపేసి ఎక్కొచ్చు కదా, చాలా వరకు అలాగే జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఒకవేళ మీరు బస్ కోసం వెయిట్ చేస్తూ బస్కి ఒక 100 మీటర్స్ దూరంలో నిలబడి అక్కడ చెయ్యిన వాడు ఆపడు, కరెక్ట్గా బస్ స్టాప్లోకి వచ్చి అక్కడ ఆపుతాడనమాట. అక్కడే ఎక్కాలి అండ్ అక్కడే దిగాలి కూడా. వీళ్ళందరూ నాకు తెలిసి పెద్ద పిల్లలు అన్నమాట. సో అట్లా ఉంటుంది అన్నమాట ఇక్కడ పరిస్థితులు. చూడండి, అక్కడ బ్లూ కలర్ చాలా ఫార్గా బ్లూ కలర్ది సారీ అక్కడ కనిపిస్తుంది కదా, అది పెట్రోల్ బంక్, స్టోరేజ్ ఇదన్నమాట. సో అక్కడికి వెళ్ళాలి మేము. ఇంకొక 10 to 12 మినిట్స్లో వెళ్ళిపోతాం అక్కడికి. ఓకే, మీకు ఇందాక చెప్పాను కదా స్టోరేజ్కి ఇంకని దూరంగా బ్లూ కలర్ది కనిపిస్తుంది అనేసి అక్కడికి వెళ్ళాలని. సో వచ్చేసాము అక్కడికి. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ ఉంటుంది మా ఇల్లు. ఓకే, ఇంకేంటి సంగతులు మరి. అయితే ఇక్కడ ఈరోజు మాకు ఎండ అల్లాడిస్తుంది అనమాట. ఇక్కడ సమ్మర్, ఇప్పుడు 2 రోజులు ఎండ ఉంటుంది, 3 రోజులు వర్షం ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ఒకవేళ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ యొక్క దీవెనలు మాకు కావాలి, నాకు, నా పిల్లలకి. చేసాము ఆల్మోస్ట్. ఇంకొక ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాము ఇంటికి. ఇదే మా అపార్ట్మెంట్ అన్నమాట. అదిగోండి, మా పాప బ్యాగ్ నాకు ఇచ్చేసి చేతులు నొక్కుంటూ వెళ్ళిపోతుంది. వచ్చేసాము. స్కై చాలా క్లియర్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. అదిగోండి మా పాప ఆడుకుంటుంది. ఇది మా అపార్ట్మెంట్ అన్నమాట. ఓకేనా, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.